లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, గతంలో ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల్లో 10 ఏళ్లలో 550% పెరిగింది. అవినాష్ రెడ్డి ఆస్తి 474% పెరిగిందట. సో దీన్ని ఇచ్చారు. మిగతా ఇంకెవ్వరికి తగినట్టు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం వచ్చింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో అత్యంత ధనికులైన నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 5,705 కోట్లు, నారా చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లు, పి నారాయణ గారు 824 కోట్లు, నారా లోకేష్ గారు 542 కోట్లు, వి ప్రశాంత్ రెడ్డి గారు 716 కోట్లు, అమిలినేని సురేంద్రబాబు గారు, ఈయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, 169 కోట్లు. అందరి రాస్తే పర్వాలా, కావాలని పనిగట్టుకుని ఈనాడు వాళ్ళు ఇట్లా రాయటం ఏమి ఇట్లా అయిపోతుంది ఈ పరిస్థితి. విష్ణు గారు, దీని మీద సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? అంటే సార్, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ప్రధానమైనటువంటి శత్రువుల కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా లోకల్ ఎడిషన్ నుంచి పై ఎడిషన్స్ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళని ప్రముఖంగా ఎక్కడ ప్రచురించకుండా, ప్రజలకు చూపకుండా, వాళ్ళ పత్రికలో ఒక అవినాష్ రెడ్డి గారిదే విస్తృతంగా అబ్నార్మల్ గా ఆస్తులు పెరిగాయని చెప్పడం ఏంటంటే, వైకాపా సంబంధించినటువంటి వ్యక్తులు ఆస్తులు పెంచుకుంటున్నారు అని ఒక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈనాడు వాళ్ళ కార్యక్రమం అదే కార్యక్రమం. ముందు నుంచి కూడా చివరి వరకు వైకాపాని టార్గెట్ గా పెట్టుకుని, వైకాపానే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్టుగా ఈ వార్త ద్వారా కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి దాని గురించి మనం ఇంకా ఆలోచించాల్సినటువంటి పని లేదు. వాళ్ళ నైజం అంతే, వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ యొక్క కార్యక్రమం కూడా అంతే. వైకాపానే టార్గెట్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసిన తర్వాత ఎక్కడా కూడా వ్యతిరేకమైనటువంటి వార్తలు మిగతా వ్యక్తులు అందరూ చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చినాయి, కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. కానీ ఒక్క అవినాష్ రెడ్డి గారికి సంబంధించిందే చూపిస్తున్నారు అని అంటే, దాన్ని బట్టి మనం ఈనాడు యొక్క నైజాన్ని, ఈనాడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. పోనీ అదేదో అనఫీషియల్గా అయితే ఉండదు కదా, అఫీషియల్గా వాళ్ళ వ్యాపారాలు ఇతరత్ర సంపాదించుకుంటారు. దాన్ని ఏదో ప్రొజెక్ట్ చేసి మరి వీళ్ళు ఎట్లా అనేది కూడా అందరూ ఇస్తే అది వేరే విషయం. పనిగట్టుకుని చేయటం ద్వారా వాళ్ళ యొక్క దుర్బుద్ధి మీరు చెప్పినట్టుగా బయటపడతా ఉంది. మురళి గారు చెప్పండి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు గారు చేస్తున్న వాదన, 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు గురించేమో అంత పెద్ద పోరాటం చేశారు. అఫ్కోర్స్ అప్పుడు తెలంగాణలో డైవర్షన్ రాజకీయాల కోసం. ఇప్పుడు నిన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద డైవర్షన్ కోసం అన్నట్టుగా పోలవరం వెళ్ళారా? ఏమిటి అసలు ఆయన అట్లా అనొచ్చా? రాయలసీమ వాసి అసలు ఆంధ్రప్రదేశ్ వాసి అనకూడదు. అంత పని జరిగితే అసలు పనే జరగలేదని ప్రొజెక్షన్ ఇవ్వటం కానీ. సో ఓవరాల్గా మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా, లేక ఆయన దాడి ఎదురు వైసీపీ మీదో, లేకపోతే రాయలసీమకు సంబంధించి ఆయన వాదన ఎంతవరకు సమర్థనీయం? సార్ నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు మల్లాది విష్ణు గారికి, సాక్షి వీక్షకులకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమా కాదా, ఈ విషయానికి ఈ రోజు దాకా క్లారిటీ లేదు. ఆయన ఉపన్యాసం కూడా నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు విన్నాను. ఆయన చాలా క్లియర్ గా చెప్పింది ఏమంటే, మేము ఏకాంతంగా ఒక క్లోజ్డ్ రూమ్ లో చర్చలు జరిపాము. ఆ చర్చల సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా నష్టమో నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని ఆపేశారు అన్నారు. స్వయంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేశాడు. ప్రకటన చేయడమే కాదు, అవసరమైతే ఒక నిజ నిర్ధారణ కమిటీని ఇక్కడి నుంచి పంపిద్దాం, ఆల్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని పంపుదాము, వాళ్ళు పోయి పరిశీలన చేసి ఇది నిజమో కాదో కేసీఆర్ గారు దానికి నాయకత్వం వహించి వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. దీని మీద అది నిజమా అబద్ధమా అనేది ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మాట్లాడలేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే మాట్లాడి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మేము నిలబడ్డాము అనే విషయాన్ని ఈ రోజు దాకా ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోగా అడ్డగోలు విమర్శలన్నీ కూడా ప్రారంభించారు. దీని మీద వామపక్ష పార్టీలు కూడా ఒక ప్రకటన చేశాయి.
అసలు ముఖ్యమంత్రి స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఆరోపణల మీద ఈ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని. వాస్తవంగా జరిగిందేమి, మన ఇది బ్రీఫ్ గా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు సంవత్సరంలో ఒక 40 నుంచి 60 రోజుల పాటు వచ్చేటువంటి వరద జలాల కోసం దాదాపు 30 నుంచి 40 రోజులు, ఒక నెల రోజుల పాటు, నెల 15 రోజుల పాటు వచ్చే వరద జలాల్ని ఎట్లా వినియోగించుకోవాలన్నటువంటి సమస్య ఇది. ఈ సమస్య మీద చాలా పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. శ్రీశైలం ఎత్తుకు సంబంధించి లేదా ఆ వివరాలన్నీ ఇప్పుడు అవసరం లేదు. పోతిరెడ్డి పాడు రెగ్యులేటరీ దాన్ని ఏ స్థితిలో నిర్మాణం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రోజుల్లో, ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ శ్రీశైలం కల్వకుర్తి పథకం సామర్థ్యాన్ని పెంచడము, పాలమూరు రంగారెడ్డి దిండు లిఫ్ట్ పథకం చేసుకోవడం వల్ల మొత్తం ఏదైతే ఆ రోజు ఏ ఎత్తు దాకా నీళ్లు తీసుకోవాలని చెప్పి అనుకున్నారో అది పూర్తిగా పడిపోయింది. తెలంగాణ చేసినటువంటి నిర్మాణం వల్ల రాయలసీమ ప్రాంతానికి తాగేదానికి నీళ్లు కూడా లేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్న విషయాన్ని మొదట అందరూ అంగీకరించాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీతో ఏమి సంబంధం లేదు. దీనికి పరిష్కారంగా ఏందన్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అది నేషనల్ గ్రీన్ ఎనర్జీ దాంట్లో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని సంబంధించిన చర్చ జరిగింది. అవన్నీ అయినప్పటికీ ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది అందరికీ తెలిసినటువంటి స్పష్టమైనటువంటి విషయం. సాగునీరు లేకపోయినా కనీసం తాగునీరు, చెన్నైకి తాగేదానికి నీళ్లు, రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు ప్రాంతానికి తాగేదానికి నీళ్లకైనా ఇది తోడ్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది అందరికీ స్పష్టంగా తెలిసినటువంటి విషయం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మానేసింది. ఇది మనం చెప్పడం కాదు, స్వయంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇది ఒక దండగమారి పథకం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఈ దండగమారి పథకం అని మీరే మాట్లాడతారు, మళ్ళా ఇది జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని చెప్పి మీరే మాట్లాడతారు. అసలు ఈ పథకం అవసరమా లేదా అని అంటే మంత్రి స్పష్టంగా చెప్పింది ఏమనంటే ఈ పథకం అవసరం లేదు. మంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే ధోరణిలో చెప్పారు కదా మురళి గారు. అదే నేను అంటున్నాను, అది కూడా వస్తాను. ఇవి మంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ జలవనరుల శాఖ మంత్రి స్పష్టంగా ఇది అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏమైనా దీనికి భిన్నంగా మాట్లాడారంటే భిన్నంగా మాట్లాడకపోగా చర్చలు జరుపుదాం, లేదంటే ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయబాక. ఎవరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారా, మీ మంత్రి ప్రచారం చేస్తున్నారా, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారా, ఎవరు అబద్ధాలు చేస్తున్నారు? కానీ ఫ్యాక్ట్ ఏంది? ఫ్యాక్ట్ ఏమనంటే ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందనేది ఫ్యాక్ట్. ఈ ఆగిపోవడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వమా, ప్రస్తుత ప్రభుత్వం? అంటే ప్రస్తుత ప్రభుత్వం అనేది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజు ఆ విషయాన్ని అంగీకరించకుండా ఇదేదో ఒక అడ్డగోలు వాదనలని చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. ఇది పూర్తిగా రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కాదు, నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఇది రేపొద్దున తాగే నీళ్లకే సమస్య వచ్చేసే ప్రమాదం కూడా ఉంది. ఇది కనీసమైనటువంటి విజ్ఞత లేకుండా ఈ ప్రభుత్వం మాట్లాడడం, దాన్ని అడ్డగోలుగా ఎవరైనా సరే, ఇప్పుడు పార్టీలు కూడా అవసరం లేదు, వైసీపీ చెప్పాల్సిన అవసరం లే, వామపక్ష పార్టీలు చెప్పాల్సినటువంటి అవసరం లే. చాలా మంది ఇరిగేషన్ నిపుణులు ఉన్నారు, వాళ్ళేం పార్టీలకు అతీతమైనటువంటి మనుషులు ఉన్నారు. ఏ ఒక్కరినైనా చెప్పమని చెప్పండి. ఈ కాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నష్టం చేకూర్చే పద్ధతిలో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. దీన్ని పరిష్కారం గురించి ఆలోచించకుండా అడ్డగోలు వాదనలు చేయడం ఏ రకంగా సమంజసమైంది? స్వయంగా మంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా ఈ రకమైనటువంటి దానికి పాల్పడడం అనేది సమంజసమైన. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి మురళి గారు. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో ఉప ఎన్నికలను తప్పించుకోవడానికి బాబ్లీ అంటూ అక్కడికి వెళ్ళి అక్కడ అంత గందరగోళం చేశారు కదా, కేవలం 2 టీఎంసీలకి. ఇప్పుడు 22 టీఎంసీలకి అదేం పెద్ద స్కీమా అన్నట్టు మాట్లాడటం చంద్రబాబు గారికి తగునా? అంటే ప్రతి దాంట్లోనూ మాట మారుస్తారనడానికి మళ్ళీ 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 అదే ఎందుకు? ఆయన పైగా అన్ని స్కీములు నేనే కట్టానంటారు, అన్ని ప్రాజెక్టులు నేనే కట్టానంటారు, అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ రకంగా అక్కడ 2 టీఎంసీలేమో పోరాటం మహారాష్ట్ర మీద, ఇక్కడేమో 22 టీఎంసీలు రాయలసీమకి అదేం పెద్ద స్కీమా అని అడగటం. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడగలరు. ఆయన ఎందుకంటే వ్యవసాయమే దండగా అన్నటువంటి మనిషి. వ్యవసాయం అవసరం లేదు, ఇప్పుడంతా వేరే వచ్చే టూరిజం వచ్చేసింది, టూరిజం అని చెప్పి ఇప్పుడు ఈ రోజు కాదు, ఆయన ఏ రోజునో
ప్రకటించినటువంటి మనిషి. కాబట్టి చంద్రబాబు గారు అవకాశవాదంగా వ్యవహరించే ప్రతిదాన్ని మనం మాట్లాడలేము. వాస్తవంగా ఆయన గతంలోనూ ప్రస్తుత రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధిక కాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి పేరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం జరిగింది, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కానీ లేదా ఇతరత్ర ఆస్పెక్ట్స్ లేదా నీటి సమస్యల పరిష్కారము, ప్రాజెక్టుల నిర్మాణం, అత్యధికంగా ప్రాజెక్టులు ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇప్పటికీ అత్యధికంగా అసంపూర్తిగా ఉన్నటువంటిది ఆయన ప్రకటించినటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ చర్చ ఏమి లేదు. కనీసం మినిమం విషయాల్ని కూడా పట్టించుకోకుండా తాగునీటి అవసరాలకు తోడ్పడేటువంటి ప్రాజెక్టుల పట్ల కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన వైఖరి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సరైనటువంటిది ఏమాత్రం కాదు. అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకత్వం ప్రవర్తిస్తా ఉంది. ఈ సమస్య మీద జనసేన కూడా మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి. మీ వైఖరేమి? ఈరోజు ఈ రకమైన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఈ కాలంలో కేటాయించకుండా జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా ఆపేసి ఈరోజు అడ్డగోలు వాదనలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం అందరి వైఖరి ఇదేనా? లేదు తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీల వైఖరి ఏంది? అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొని రాకుండా మొత్తం ఊపిరంతా మాదే ఈ రోజు కేంద్రంలో నడుపుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి రోజు మాట్లాడతారు. ఈ రకమైనటువంటిది సమంజసం కాదనేదే వామపక్ష పార్టీలు చెప్పాయి. వివరణ ఇవ్వాలని కూడా సిపిఐ సిపిఎం రెండు పార్టీలు శ్రీనివాసరావు గారు, ఈశ్వరయ్య గారు ప్రకటన కూడా చేయడం జరిగిన విషయం మీకు అందరూ కూడా తెలుసు సార్. రైట్. 2.5 కోట్లు సుమారుగా ఎన్జిటివి జరిమానా వేసింది అంటున్నారు. చంద్రబాబు గారి ఇంటికి సమీపంలో 100 కోట్లు జరిమానా పడింది. విష్ణు గారు వాళ్ళకి బాగా తెలుసు. ఏది అక్రమంగా ఇసుక తరలిస్తున్నందుకు ఎన్జిటి వేస్తే 100 కోట్ల జరిమానా ఏమో అది అసలు పెద్ద ఇష్యూ కాదు. ఇంత పెద్ద స్కీము రాయలసీమ మొత్తంకి నెల్లూరు ప్రకాశంకి ఉపయోగపడే స్కీమ్ విషయంలో 2 కోట్లు జరిమానా వేసిందంటే వీళ్ళేమో ఆపేశారంటారు. రేవంత్ రెడ్డి గారు చెప్పగానే వీళ్ళు ఆపేశారంట. కనీసం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఎందుకు ఖండన ఇవ్వలేకపోయారన్న దానికి సమాధానం దొరకట్లేదు. విష్ణు గారు మీ విశ్లేషణ ఏమిటి చెప్పండి. నిజంగా బాబ్రీ అప్పుడు మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నట్టు గుర్తు. ఆ పరిస్థితి ఆ రోజున ఉన్న పరిస్థితి అట్లాగే ఇప్పుడు ఈ రాయలసీమకి పెద్ద ఇదేమో స్కీమా అంటాం. 2 టీఎంసీలే గొప్ప, 22 టీఎంసీలు గొప్ప. నిజానికి 22 టీఎంసీలు అనేది ఊరికే సాకు చూపిస్తున్నారు. అంత చాలా 100 టీఎంసీలకైనా జగన్ గారు ప్లాన్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. రాయలసీమకు సంబంధించి ప్రజల యొక్క విస్తృతమైనటువంటి, రైతుల యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. సరే, మీరు బాబ్లీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండు బేరీ చేసుకుంటున్నారు. మీరు బాబ్లీకి సంబంధించి ఆ రోజు నిజామాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటే ఆ రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే అక్కడ కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఒక ఆలోచన చేశారు. మనం బాబ్లీ దగ్గర ధర్నా చేస్తే రాజకీయ ప్రయోజనం వస్తుంది, తెలంగాణలో మనం ప్రజల కోసం పనిచేసినట్టుగా వస్తుందని ఆగమేఘాల మీద బాబ్లీ దగ్గరికి వెళ్లారు. బాబ్లీ ప్రాజెక్టు దగ్గర అక్కడికి వెళ్లడంతోనే మహారాష్ట్ర పోలీసులు దారి కాచి బోర్డర్లో అడ్డుకున్నారు. అడ్డుకుంటే అక్కడి నుంచి కొంతమంది పారిపోయారు. ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చింది. ఆ పారిపోయినటువంటి వాళ్ళు ఎవరో నేను చెప్పక్కర్లేదు, మీకు కొంచెం రికలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. బాబ్రీ ప్రాజెక్ట్ నుంచి అలాగే పోలీసులు వాళ్ళు ఆపితే రోసి గారు శాసనసభలో చెప్పారనమాట, ఈ చంద్రబాబుకి వెళ్లేంత వరకు హడావుడే, వచ్చేంత వరకు హడావుడే. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 100 ఫోన్లు చేయించారు నాకు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం పెట్టి నేను హైదరాబాద్ తీసుకొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంత ఖర్చు అయినాయో తెలుసా? అసలు ఈ ధర్నా దేనికి చేశారు, ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అని చెప్పని శాసనసభలోనే రోసి గారు మాట్లాడారు. అది వీళ్ళ యొక్క చిత్తశుద్ధి అనమాట. అంటే ఇప్పుడు అట్లాగే ఈ రోజు ప్రస్తావన విష్ణు గారు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసమేమో మహారాష్ట్ర మీద పోరాటానికి వెళ్ళారు. ఇప్పుడేమో ఇక్కడ అసలు ఈ స్కీమ్ పెద్ద ఏం ఉపయోగం అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఏమో రాజకీయాలు వద్దు, నదీ జలాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదని చంద్రబాబు హితవు చెప్పారంట. ఏది తెలంగాణ సీఎం చెప్పారంట. ఆయన చెప్పలే, వీళ్ళు రాసుకున్న రెడ్డింగ్ పెట్టుకున్నారు
ఎల్లో మీడియా వాళ్ళు. సరే డైరెక్ట్గా చెప్పుండొచ్చు కదా నిజంగా. మరి అటువంటిప్పుడు అయితే మరి మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఫిర్యాదులు ఎందుకు చేశారు తెలంగాణ ప్రాజెక్టుల మీదని వీళ్ళు అడుగుతున్నారు. సో ఇదంతా అన్ని గందరగోళం చేయటంలో చంద్రబాబు గారు సిద్ధహస్తులు అనుకోవాలా? సార్ ఇప్పుడు కన్ఫ్యూజన్ చేస్తారు. ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి, ఏం చెప్పాలో అర్థం కాకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పి అంటారు చూసారా, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఎందుకునంటే అసలు మనకి వాళ్ళ చర్చ జరుగుతుంది ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడినటువంటి మాట ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తే అక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపుదల చేశారు, కావాలంటే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని వెళ్లి చూసుకోండి అని చెప్పారు. దానికి స్ట్రైట్ అవే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గాని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది లేకుండా పోలవరం ప్రాజెక్టు టూర్ పెట్టుకున్నారు, గోదావరి నది గురించి మాట్లాడతారు. అసలు మనకు జరిగిందేంటి, మాట్లాడాల్సిందేంటి, రాయలసీమకి నీళ్లు ఎట్నుంచి వస్తాయి, కృష్ణా మీద కట్టినటువంటి ప్రాజెక్టుని ఎందుకు ఆపారు, గ్రీన్ ట్రిబ్యునల్ కి ఎందుకు కంప్లైంట్ చేయించారు, ఎవరు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు తాలూకా, ఈ విషయాలన్నీ మాట్లాడకుండా డైవర్షన్ అన్నమాట. డైవర్షన్ చేసి రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి అని అంటారు. కలిసి ఉండటం ఏంటి, మీ మీద చంద్రబాబు గారి మీద పక్కనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్ట్రైట్ అవే పెద్ద ఆరోపణ చేశారు. నేను చెబితేనే ఆయన అక్కడ ప్రాజెక్టు పనులు నిలుపుదల చేశారు అని చెప్పని అంటున్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రాయలసీమ ద్రోహి తెలుగుదేశం, రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని చెప్తా ఉన్నాం. ఆ మాట వాస్తవం కదా. దాన్ని తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, గోదావరి నది మీద వాళ్ళు కడుతుంటే నేను ఊరుకున్నాను, కట్టుకోమని చెప్పాను, శుభాకాంక్షలు చెప్పానంటే గోదావరి నది గురించి ఎవరు మాట్లాడారు? ఈ రోజు మాట్లాడుతుంది కృష్ణా మీద కట్టినటువంటి కార్యక్రమం, దాని గురించి మాట్లాడాలి. మన పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి మీ మీద మాట్లాడినటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అవి మాట్లాడకుండా ఏ ప్రాజెక్టులు కట్టాను, ఏదేదో చేశాను, కానీ పోలవరం విజిట్ ఎందుకు పెట్టుకున్నారు, డైవర్షన్ కోసం పెట్టుకున్నారు. ఆ పోలవరంలో అంబటి రాంబాబు మాజీ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పినటువంటి మాటలకి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 సార్లు అడిగారు, మీరు దాని మీద ఏదైనా సమాధానం చెప్పారా, దాని మీద ఏదైనా వివరణ ఇచ్చారా? అదేమీ లేకుండా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ ప్రజలకి దాహార్తిని తీర్చాలి, రైతులకి నీళ్లు అందుబాటులో ఉండాలి అని చెప్పని 1000 కోట్లు ఖర్చు పెడితే ఈ మంత్రులందరూ ఏం మాట్లాడతారంటే అది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ప్రభుత్వంలోనే ఆగిపోయిందని, పెద్దిరెడ్డి గారి కంపెనీకి డబ్బులు ఇచ్చారని, లేకపోతే అనవసరమైన విషయాలు మాట్లాడి బుర్రజల్లే కార్యక్రమం తప్ప రాయలసీమ ప్రజలకి మేమున్నాము, మీరు కంగారు పడాల్సిన పని లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది తప్పు, మేము దీన్ని కట్టిస్తాము అని చెప్పిన ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఎందుకు భయపడుతున్నారంటారు? ఎందుకు? రేవంత్ రెడ్డి గారు అంటే నిజానికి రేవంత్ రెడ్డి ఈయన ఏం చెప్తే అంతే రేవంత్ రెడ్డి గారు అనేది జనరల్ టాక్ కదా. ఇప్పుడు సడన్ గా రేవంత్ రెడ్డి అంత పవర్ఫుల్ అయిపోయాడేంటి? పవర్ఫుల్ గా సార్, మొదటి నుంచి కూడా ఒక వీక్నెస్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు. ఓటు నోటు కేసులో 50 లక్షలు తీసుకెళ్లి అడ్డంగా దొరికిపోయారు. బాబ్లీ కూడా ఆ రోజు కూడా తీసుకెళ్లింది ఎవరో కూడా నేను మరి వివరంగా చెప్తే బాగోదు. ఆ రోజు బాబ్లీ కూడా రెచ్చగొట్టి తీసుకెళ్లి మధ్యలో వచ్చేసింది ఎవరో చెప్తే నేను బాగోదు. అదే రేవంత్ రెడ్డి గారు పారిపోయి వచ్చాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పారిపోయినట్టు ఆ రోజు పత్రికల్లో వచ్చింది. ఆయన వచ్చేసాడా? దయాకర్ రావు గారు వాళ్ళంతా అక్కడే ఉన్నట్టున్నారు కదా అప్పుడు, నాకు గుర్తులేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసారా? ఓకే. అప్పుడు చాలా కాలం అయింది, ఇది 10 సంవత్సరాలు 2011. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి ఇదంతా ఏంటంటే ఒక వీక్నెస్ ఉంది. ఓటు నోటు కేసు కానీ, బాబ్లీలో కానీ, లేకపోతే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు, ఇదేంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాలి. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు లొంగిపోయాడు, ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పు చేతల్లో ఎందుకున్నాడు, ఆ విషయాలు చెప్పకుండా తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి, తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, రెండు రాష్ట్రాలు సుఖంగా ఉండాలి అంటే రాయలసీమకి ద్రోహం జరుగుతూ ఉంటే రాయలసీమ యొక్క ప్రాజెక్టుని ఆపేస్తే దీనికి సమాధానం చెప్పకుండా, రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పకుండా మిగతా విషయాలు డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడితే ఎట్లాగా? అయితే మీకు గుర్తుందా, కాబట్టి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు గుర్తుండే ఉంటుంది, ఓటు నోటు కేసు తర్వాత
అసలు ఇప్పుడు నేను రాష్ట్రాలు కలిసి ఉండాలి, ప్రజలంతా కలిసి ఉండాలి. హైదరాబాద్లో ఏపీ పోలీస్ స్టేషన్ కూడా పెడతామన్నారు, గుర్తుందా మీకు? సెక్షన్ 8 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును, బాగుంది. ఆ రోజు మహానాడు అయిపోయి మన దీని దగ్గర, మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర అక్కడి నుంచి వస్తున్నప్పుడు సందర్భంలో నాకు పోలీస్ స్టేషన్ ఉంది, నేను పోలీస్ స్టేషన్ పెడతాను, 10 సంవత్సరాలు నాకు అక్కడ రైట్ ఉంది, అది ఇదని చెప్పని మాట్లాడారు. కాబట్టి ఏంటంటే అవసరం తగ్గట్టు ప్రజల యొక్క ఎమోషన్ ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది నా రాష్ట్రము ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పాలకుర్తి, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు కడుతుంటే అక్రమంగా కడుతున్నారు, మీరు దాన్ని ఆపాలి అని వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు ముందు దాని గురించి మాట్లాడండి అని చెప్పాడు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పడం జరిగింది. ఆ విషయం మాట్లాడరు. అంతే తప్ప ఇంకొకరికి ఈళ్ళైపోతే ఎట్లాగా, ఇంకొకరు మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి వదిలేస్తే ఎట్లాగా? యావత్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు నీటి ఎద్దడికి ఇబ్బంది పడతా ఉంటే మీరేం మాట్లాడకుండా మా వయసు ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని మాట్లాడుతూ ఉంటే దీన్ని ఆపేటి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా మాట్లాడాలి? రైట్. ఒక పక్కం ప్రాజెక్టులు అందరూ కలిసి ఉండాలంటారు, ఇంకో పక్కం ఫిర్యాదు చేసామంటారు. ఏందో గందరగోళం చేయటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మించింది, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మించింది ఇంకోటి ఉండదేమో. మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి? రాజధాని భూ సమీకరణపై వడ్డమాను గ్రామ సభలో రైతుల నిలదీత. గతంలో రోడ్డును పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం. 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏమిటి? లేదంటే గ్యారంటీ ఇస్తారా? లేదంటే ఎకరాకు 5 లక్షల పరిహారం ఇస్తారా? అగ్రిమెంట్లో ఈ విషయం పెడతారా అంటే ఏం చెప్పారంటే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, నారాయణ గారు అక్కడ ఉండగానే మీరు కోర్టుకు పోండి, అప్పుడు కావాలంటే కోర్టుకు వెళ్ళేటట్టు పెడతామన్నారంట. ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి, ఎకరాకు 60,000 కౌలు ఇవ్వండి అంటూ వాళ్ళు అడిగితే దాని మీద ఎక్కడ చెప్పలేదు. కానీ బట్ అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని చంద్రబాబు గారు అమిత్ షాని కోరిన వార్త కూడా ప్రముఖంగానే వచ్చింది. అయితే రెండో దశ భూ సమీకరణకు రైతులకు 1.5 లక్షల రుణమాఫీ అంటే ఇదేం కొత్తది కాదు. అంతకుముందు మొదటి దశలో ఇచ్చిన హామీనే ఈనాడు వాళ్ళు ప్రముఖంగా చేసుకున్నారు. అంతే తప్ప రైతుల బాధ, రైతుల ప్రశ్నలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ వినతి పత్రాలు జోలికి వెళ్లకుండా ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని భజన చేయటమే తప్ప 2 రాయి, అది రాయి, ఇది రాయొచ్చు కదా. అబ్బాయి అసలు అది రాయటమే మానేశారు. ఏందో మరి ఇంత దారుణంగా తయారయ్యారు. సో ఈ మురళి గారు చెప్పండి, మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి అని రైతులు అడుగుతూ ఉన్నారు. అడిగటం ధర్మమే కదా. మరి వాళ్ళు అడిగినట్టుగా 3 ఏళ్లలో చేస్తామంటే 3 కాదు 4 ఏళ్ళు తీసుకోండి, పర్వాలేదు, చేయండి, లేకపోతే అగ్రిమెంట్లో పెట్టండి అంటే ఎందుకు ప్రభుత్వం వెనకాడుతోంది? మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు వెనకాడుతున్నారు? మీడియా కూడా ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎల్లో మీడియా అనుకోండి ప్రత్యేకించి, కేవలం వాళ్ళకేదో అంతా రెడీ అయిపోయినట్టుగా ఇచ్చే ప్రయత్నం. మీకేమనిపిస్తూ ఉంది? ఈ అమరావతి రైతులు అడుగుతున్నది ధర్మమే కదా? సార్, మీరు అన్నది 100కి 100 నిజం. రైతులు అడిగింది ధర్మం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు అడిగిన దాంట్లో వాళ్ళ ఆందోళన ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 33,000 ఎకరాలు సమీకరణ చేసి ఉన్నారు. దీని ఏమి చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళా ఇంకొక 16,000 ఎకరాలు, ఆ తర్వాత 1,00,000 ఎకరాల రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఆయన ప్రకటనలు, ఆ రాజధాని మొత్తం ఏదో హంగామా. ఇది ఈ రోజు సమస్య కాదు, మొదటి నుంచి మేము చెప్తున్నాం. అసలు ఇంత పెద్ద ఎత్తున మీరు ట్యాకప్ చేయడమే ఒక అర్థం లేనటువంటిది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పద్ధతులన్నీ కూడా మీరు అనుసరిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు చూస్తే రైతులందరూ లైన్ నిలబడుకొని ఇవ్వడానికి 100 ఎకరాల భూములన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా పోటీలు పడుతున్నట్టుగా మంత్రి నారాయణ గారు ఆ ఎమ్మెల్యే పెట్టినటువంటి సమావేశానికి పోటీలు పడి భూములు ఇవ్వడానికి క్యూ కట్టారన్నట్టుగా ఉంది వార్తలు. అక్కడ వాళ్ళు కొన్ని కోరికలు కోరితే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో నారాయణ గారు మాట్లాడి 1.5 లక్షల రూపాయలు ప్రకటన చేశారు. అదే మాదిరి ఇంకా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ఒక్కొక్క గ్రామం నుంచి 10 మంది రైతులు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం, అసలు ఆహా ఓహో అన్నట్టుగా ఆ వార్తలు ఉంది. కానీ నేను ఈరోజు ప్రజాశక్తి పత్రిక కూడా చదివాను. గ్రామ సభలు జరగకుండా భూములు ఎట్లా అడుగుతారు మీరు అని. ఎక్కడికక్కడ
గట్టిగా నిలదీసినట్టుగా రిపోర్టింగ్ ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రధానటువంటి మీడియాలో ఈ రకమైనటువంటి రిపోర్టింగ్ రాకపోవడం అనేది సరైనటువంటిది కాదు. ఇప్పుడు జర్నలిజంలో వస్తున్నటువంటి పొరపాటు ధోరణులకి ఇది ఒక పరాకాష్ఠగా కూడా కనిపిస్తా ఉంది. వాస్తవంగా రైతులు అడుగుతుంది ఏమి, వాళ్ళకి ఆందోళన ఉంది, రేపొద్దున ఈ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏమి, మీరు దానికి అవసరమైనటువంటి పకడ్బందీగా మాకు ఇస్తారా అని అంటే ఒక దశలో ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడాడు, పరుషంగా మాట్లాడారు అని చెప్పి కూడా రిపోర్ట్ అయింది. కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పారంట. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట వీళ్ళకి భూములు ఇచ్చి, చివరికి జనం భూములు ఇచ్చేసి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా, ఈ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పుకొని వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకొని ఇష్టానుసారంగా మొత్తం ఎంజాయ్ చేయాలా, ఇది కనిపిస్తున్నటువంటి. ఇక్కడ ఇంకో పాయింట్ మురళి గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నవనగరాల్లో క్రీడా నగరం కూడా ఉంది. మరి ఆ నగరం ఏమైపోయింది, దానికి కేటాయించిన దాదాపు 4-5 వేల ఎకరాల భూమి ఏమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్రీడా నగరం కడతానంటారేంటి, స్టేడియం కడతానంటారేంటి, దానికోసం ఇన్ని వేల ఎకరాలు అంటారేంటి? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తున్నారో ఏమి అవుతుందో రోజు ఈ గ్రాఫిక్స్ చూడలేక చచ్చిపోతున్నాం అందరూ కూడా. ఈ రోజు అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని గతం అన్ని మర్చిపోయినారని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఈ 33,000 ఎకరాల్లో ప్రకటించినటువంటి సంస్థలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వాటన్నిటి కథ ఏమైందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా తీసుకుంటున్నటువంటి వీటిల్లో ఏదేదో వచ్చేస్తాయి, క్రీడా నగరాలే కాదు ఇంకా ఏమేమో వచ్చేస్తాయి. ఈ అంతా మొత్తం ప్రపంచమే అమరావతి వైపు చూసేటట్టుగా దీన్ని తయారు చేస్తున్నామని చెప్పి రోజు ప్రకటన మీద ప్రకటనలు, ఒక అర్థం కానేదే ఇంత మునుపు మిత్రుడు చెప్పినట్టుగా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ని క్రియేట్ చేయడం, మొత్తం గందరగోళమైనటువంటి అది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, అభివృద్ధి మాయలో మొత్తం ప్రజలందరినీ కూడా ముంచేయడం. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్న లక్షల కోట్లు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతున్నాయి, ఉద్యోగాల మధ్య ఉద్యోగాలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయి ఉండేది అన్నటువంటి ఒక మేనియా సృష్టించడం కోసం చేసే ప్రయత్నం తప్ప నిజాయితీగా ఉన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో వాటి అవసరాలు ఏందో దానికోసం కేటాయింపులు ఏం చేయాలా, లేదంటే వివిధ రకాలైనటువంటి సలహాలు ఎట్లా తీసుకోవాలన్నటువంటి దృష్టి ఏమీ లేదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండక గూడుగన్నట్టుగా ఏ రోజు ఏ పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా ఏదో ఒక మాటలు చెప్పి చేసేయడం తప్ప ఆఖరికి మిగిలేదు ఏంటంటే ఏమీ కనపడినటువంటి స్థితి. ఇప్పుడు గత 2014-19లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ హడావుడి కార్యక్రమాలన్నీ సాగినాయి. అంత దారుణమైనటువంటి ఓటమి ఎందుకు ఆ రోజున వాళ్ళు అనిపించారనంటే ఈ రకమైనటువంటిదే కాదు. ఇందాక మీకు చదివినిపించే కదా, 2 మెట్రోలకి 20,000 కోట్లు వ్యయం చేసేస్తారు, అంతా రెడీ అయిపోయింది, 2019 కల్లా రెడీ అయిపోతుంది ప్రచారం చేశారు. అదే ఇట్లాంటివి అన్ని ఏ ప్రకటనైనా చేస్తారు. మొత్తమే ప్రపంచాన్ని తెచ్చి చైనా బుల్లెట్ ట్రైన్ కూడా తెచ్చి పెట్టేస్తాం. చైనా బుల్లెట్ ట్రైన్, ఇంకోటి ఏదో అండి లూప్ ట్రైన్, లూప్ లైన్ అండి, హై లూప్ ఏదో నాకు సరిగా గుర్తు రావట్లేదు. ప్రపంచంలో నేను క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడి నుంచి తయారవుతాయి. ఆఖరికి మనకు ఒక చిప్ తయారు చేసుకునే స్థితి లేదు ఈ భారతదేశంలో. మనం సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకునే చిప్పును తయారు చేసుకోలేము. అది ఈ రోజు మన దేశంలో ఉన్న సాంకేతిక పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడ తయారైపోతాయి, పెద్ద ఎత్తున వచ్చే. ఇందాక కృష్ణరాజు గారి వీడియో చూపించాను కదా, అసలు జనవరి కల్లా వచ్చేస్తుందని చెప్పారండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనపడలేదంటే ల్యాండ్ చదువు చేస్తున్నారని చెప్పి ఆయన పరిశీలన చేసి కామెంట్ చేశాడు ఆయన. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఆయన ఇంత సుదీర్ఘమైనటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. రైట్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు కర్నూలు నుంచి. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో. రైట్. విష్ణు గారు చెప్పండి, ఆల్రెడీ నవనగరాల్లో క్రీడానగరం ఉంది, ఇప్పుడు మళ్ళీ స్టేడియం కోసం 16,000 ఎకరాలు తీసుకుంటున్నారంట. మరి ఇప్పుడు ఇదంతా ఏమిటి గందరగోళం? రైతులు అడిగిన దాంట్లో ధర్మం ఉంది కదా, ధర్మం ఉన్నట్లా లేనట్లా? మీరు అవసరమైతే కోర్టు పోండి అని చెప్తే వాళ్ళు ఏమి, వాళ్ళ గతేం కావాలి? ఎట్లా ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వాలు ఉంటే పరిస్థితి ఏమిటి? మరి అయినా పాపం అమాయకులైన రైతులు మరి ఎగబడిచ్చేస్తున్నట్లుగా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. అది నమ్ముతారా జనం? ఇప్పటికి కూడా నమ్ముతున్నారంటారా? సార్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారో వాళ్ళ గొంతు కోస్తారు అని మనకి ఒక సామెత ఉంది. ఫస్ట్ ఫేజ్ అమరావతికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ రైతులే చాలా ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల కాలం కంప్లీట్ అయింది. 10 సంవత్సరాల్లో అక్కడ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి కౌలు కానీ, ఆరోగ్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ,
ఇలా రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు పెండింగ్ పడిపోయినాయి. విష్ణు గారు అప్పుడు విద్య ఫ్రీ, ఆరోగ్యం ఫ్రీ, 25 లక్షల రుణం ఫ్రీ, అంటే వడ్డీ లేకుండా రుణం, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చారంట. ఆ జీవో కూడా నిన్న మా మిత్రులు చదివినిపించారు. ఇప్పుడు అవి ఏమైపోయినా తెలియదు. అదే సార్, మొత్తం అన్ని ఫస్ట్ ఫేజ్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి ప్రభుత్వం లక్షాధికారులు చేస్తాం, కోటీశ్వరులు చేస్తామన్నారు. 50,000 ఉన్నటువంటి గజం ఈరోజు 20,000, 25,000, 30,000 రకరకాలుగా షట్ డౌన్ అయింది. తర్వాత రెండో అంశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి 2 గ్రామాలకు సంబంధించినటువంటి సభల్లో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు. అసలు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, ఒకసారి మాకు చెప్పండి అని చెప్పని అడిగారు. ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, అలాగే ఈ 3 సంవత్సరాల్లో మీరు టైం పెట్టారు, 3 సంవత్సరాల్లో చేయకపోతే మా పరిస్థితి ఏంటి, లేకపోతే ఎకరానికి 10 లక్షలు ఇవ్వండి, ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి, అది ఇదని చెప్పారు. అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటంటే బలవంతంగా భూసేకరణ చేస్తూ పత్రికలతోనేమో బాగా ముందుకు వచ్చేస్తున్నారు, అభివృద్ధి జరిగిపోతుంది, వాలంటీర్గా వస్తున్నారని చెప్పని రాయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అమరావతి రైతుల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి తరుణంలో నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే అమరావతి గ్రోత్ స్టోరీ 2025 అంట. అమరావతి గ్రోత్ స్టోరీ 2025 అని చెప్పండి, అక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది అని చెప్పారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితిని పరిగణలో తీసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఎట్లా సాధ్యపడుతుంది? వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి, పిల్లల చదువు ఉంటుంది, వివాహాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. నువ్వు నవనగరాలు అని చెప్పని అక్కడ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీ పెట్టి మళ్ళీ వాళ్ళేమో కటార్ లాగా తయారు చేయాలి, పరిశీలించండి అంటున్నారంట. ఈ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళందరికీ కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రజలకి కానీ, మరి ముఖ్యంగా అమరావతి రైతులకు కానీ. ఫస్ట్ ఫేజ్ ఏ రకంగా వెనకబడిపోయిందో, సెకండ్ ఫేజ్ లో ఏ రకంగా అనవసరమైనటువంటి విషయాలకి, రైల్వే స్టేషన్ కి 15,000, స్పోర్ట్స్ సిటీకి 15,000, లేకపోతే ఇంకొక దానికి 15,000 ఎకరాలు, ఏంటి ఇదంతా? ఇన్ని లక్షల ఎకరాలు అవసరమా? ఇన్ని లక్షల ఎకరాలు తీసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం ఉందా? అసలు మీరు మొట్టమొదటి అనుకున్నటువంటి దాన్ని పూర్తి చేయకుండా ఇది మున్సిపాలిటీ అయిపోతే ఇవ్వకపోతే అని చెప్పి బెదిరిస్తూ, రైతులను మభ్యపెడుతూ, రైతులను మోసం చేస్తున్నటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు. అమరావతి రైతులు ఇప్పటికే నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం ప్రభుత్వం సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితిలో పడిపోయిందని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అయితే అంటే ఇక్కడ ఇప్పుడు భవిష్యత్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటి వరకు టేకప్ చేసిన దాన్ని ఫ్లాట్లు డెవలప్ చేయడానికి, వాళ్ళకి వెనక్కి ఇవ్వడానికి 3 ఏళ్లలో ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కదా, దాని మీద చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదా. సో ఇదంతా కొన్ని బిల్డింగ్లు అయితే కట్టొచ్చేమో, అది వేరే విషయం. కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో ఉపయోగం జరుగుతుందా? మొత్తం డబ్బంతా ఇక్కడికే ఖర్చు పెడితే మరి మిగతా రాష్ట్రం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుందంటారా? సార్, ఇప్పుడు రాయలసీమలో అనేక సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయి, అలాగే కోస్తా జిల్లాలో ప్రతి నగరంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఒకే చోట 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చూపించుకోవడానికైతే పరిమితం అయిపోతుంది తప్ప ప్రజలకి వినియోగంలోకి, ప్రజల రోజువారీ కార్యక్రమంలోకి, ప్రజలకి నిత్యం అక్కడ ఆ కట్టినటువంటి బిల్డింగ్స్ మూలంగా కానీ, ఆ కట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ మూలంగా ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఏ రకమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అని చెప్పని ప్రజలు కూడా క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు. ఏదో నిన్నగాక మొన్న హట్కో దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ పరిస్థితిలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటి మన కర్తవ్యం ఏంటని ప్రభుత్వం ఆలోచించుకోకుండా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అమరావతి నిర్మితం అయిపోతే అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్పని అప్పులు తీసుకొచ్చి కడతా ఉన్నారు. ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఏ రకంగా మంగళగిరి ప్రాంత ప్రజలకి పని ఉంటుంది, ఏ రకంగా విజయవాడ ప్రాంత ప్రజలకు పని ఉంటుంది, ఏ రకంగా గుంటూరు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అక్కడ పని ఉంటుంది? ఇవన్నీ ఏమి పరిగణలో తీసుకోకుండా కొన్ని బిల్డింగులు కట్టేసి రైతుల్ని ఏదో కలల రాజధానిగా తయారు చేస్తున్నారు. ఎవరో అభ్యంతరం పెట్టట్లేదు, మీరు చేయాల్సిన పనులు చేయండి. కానీ మన ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటని ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. రైట్.
ఇక మరో అంశంలోకి వెళ్దాం. 6,700 కోట్లకి చేరిందట ఫీజు రియంబర్స్మెంట్ బకాయి. అయితే ఆందోళన చెందొద్దని లోకేష్ గారు చెబుతున్నారు. మీరు ఆందోళన చెందకుండా ఉంటారా మురళి గారు? అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆందోళన ఉండదు, కానీ పేద పిల్లలు, పసిబిడ్డలు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందుల మధ్య ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ విద్యా సంస్థకు వెళ్ళి మాట్లాడినా ఇదొక సీరియస్ సమస్యగా ఈరోజు మారిపోయింది. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఏ స్ఫూర్తితో దాన్ని ప్రారంభించారో దానికి తూట్లు పొడిచే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా అదే రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. వాస్తవంగా 6,700 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి చాలా చిన్న మొత్తమే కావచ్చు, కానీ సాధారణమైనటువంటి విద్యార్థులు ఆ పూట ఇబ్బంది పడేవాళ్ళు, కూలీ నాలీ చేసుకునే వాళ్ళు ఏమైనా వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలని అంటే ఈరోజు చాలా గొప్ప వరంగా ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పట్ల ఈ రకమైనటువంటి ధోరణి ఏ రకంగానూ సమంజసం కాదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తారు, ఇట్లాంటి వాటికి డబ్బులు లేదని చెప్పి మాట్లాడడం ఏ రకమైనటువంటి సమంజసం మనకు అర్థం కాదు. ఇదే కాదు, 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇందాక 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినా కూడా ఏమైపోతున్నాయి, మళ్ళీ హట్కో నుంచి కూడా 6,500 కోట్లు ఎంత తీసుకొచ్చారట. అప్పుల క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అప్పుల క్యాలెండర్ ఇస్తామన్నట్టుగా వచ్చే 3 నెలలకు కూడా 16,000-17,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పారట. ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నట్లు అన్న దానికి సమాధానం దొరుకుతుందా? సమాధానం అదే సార్, చూస్తున్నాం కదా రోజువారీ మనం అంతా కూడా. ఈ ప్రతి మంత్రివర్గ సమావేశంలో జరిగేది భూముల కేటాయింపులు, లేదా కార్పొరేట్ కంపెనీలకి సేవ చేసుకోవడాలు, ప్రైవేటీకరణ, ఇట్లాంటి వాటి చుట్టూ జరుగుతున్నటువంటి ఖర్చు, అట్లాంటి వాటికి పోస్తున్నటువంటి డబ్బు ఈరోజు వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అన్నటువంటి వాటి మీద జరుగుతున్నటువంటి చర్చ. ఏ మంత్రి ఇప్పటిదాకా జరిగిన ప్రతి మంత్రివర్గ సమావేశాన్ని మీరు తీసుకోండి, నిర్ణయాలు పరిశీలన చేయండి. ఇట్లాంటివి ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించో, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి వాటి గురించో, లేదా ఉపాధి హామీ పథకం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద సమస్య ఈరోజు ఆ ఉపాధి హామీ సమస్య లాంటిదో, లేదా తీర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలో, లేదా భూములు పోగొట్టుకుంటున్నటువంటి సామాన్యుడి గురించో, వీళ్ల గురించి, నిర్వాసితుల గురించి, ప్రజల కష్టాలు లేదా ఇబ్బందులు, లేదా రాష్ట్రానికి వస్తున్నటువంటి సమస్యలు, వీటి మీద చర్చ ఉందా? ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి లూటీ చేసి పెద్ద వాళ్ళకి అప్పచెప్పే నిర్ణయాలు ఉన్నాయంటే నేను చెప్పిన రెండవదే ప్రధానమైనదిగా ఈ రాష్ట్రంలో ఉంది. మొత్తం అదానీ పరం చేసేశారు, మేఘా వాళ్ళ పరం చేసేశారు, షిరిడి సాయి కంపెనీ వాళ్ళ పరం చేసేశారు. ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఎవరెవరైతే వీళ్ళ చేతుల్లో ఉన్నారో, పెద్ద వ్యక్తులుగా నడుపుతున్నారో ఈ వ్యవస్థలన్నింటిని కూడా అట్లాంటి వాళ్ళ సేవలో తరిస్తున్నారు తప్ప సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి కానీ, నిర్ణయాలు దానికి అనుగుణంగా చేసే పరిస్థితి లేదు. దాంట్లో భాగమే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా. ఫీజు రీఎంబర్స్మెంట్ కనుక జరిగితే ఎవరికి ప్రయోజనం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు, అది లేకపోతే చదువులు కూడా నిలిపేసే పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేది. వాస్తవంగా జరుగుతున్నది ఏమి? ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో యాజమాన్యాలు. వాళ్ళ సమస్య వాళ్ళదైతే మీరు డబ్బులు కట్టకుండా కొనసాగడానికి వీలేదు, మీరు టీసీలు తీసుకుని వెళ్ళిపోండి లేదా నిలిచిపోండి అని చెప్పి ఎన్ని రకాల అవమానాలు. అయితే ఇంకొక పాయింట్ సమాధానం చెప్పండి. మీ మీద కూడా ఈ మధ్య పోలీసు దాడులు బాగానే పెరిగినట్లున్నాయి. అంటే మేమంటే మీ పార్టీ వాళ్ళ మీద కూడా, మరి అయినా కూడా నిన్న సోషల్ మీడియాలో మొన్న ఆయన కేసులు అటన్నిటి గురించి లోకేష్ గారు సమీక్ష చేస్తున్నారట. మన నిన్న జూపూడి ప్రభాకర్ రావు గారికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకేం సంబంధం అదని ప్రశ్నించారు. అయినప్పుడు కూడా ఆయన ఆ రకంగానే వెళ్తున్నారు. మరోవైపు ఏమో 99 పైసలకే ఇస్తాము ఏమైనా సరే అంటున్నారు. మరి చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ అంతా ఏమైపోయిందో తెలియదు, కానీ 99 పైసలకే కంపెనీలు వస్తున్నాయా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మీ మీద కూడా ఈ రకమైనటువంటి పోలీసు జులుం సాగుతుందా మురళి గారు? మామూలుగా సాగడం కాదు కదా సార్, చూస్తున్నాం కదా. ఇప్పుడు అనకాపల్లిలో అప్పలరాజు అని మా పార్టీ కార్యకర్త మీద పీడీ యాక్ట్ పెట్టారు. ఆయన చేసిన నేరము? అక్కడ పోరాటం చేస్తున్నటువంటి భూముల్ని ఇచ్చేస్తా ఉంటే వద్దని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి మద్దతుగా నిలబడమే. ఈ అప్పలరాజు అనేవాడు భూముల్ని బదలాయింపు కాకుండా అడ్డుపడుతున్నాడు అని చెప్పి 19 రకాల కేసులు పెట్టారు ఆయన్ని. ఆయన ఏమన్నా పోయి
ఎక్కడైనా నేరం చేశా అంటే అదేమిలే, ఆ ప్రజలకు పోయి మద్దతు ఎప్పుడు పోతే అప్పుడంతా ఒక కేసు పెట్టేసి ఇప్పుడు ఫైనల్ గా 19 కేసుల తర్వాత నీ మీద పీడీ యాక్ట్ పెట్టామని చెప్పి నేరుగా తీసుకెళ్లి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. అంటే ప్రజల పక్షాన నోరెత్తి మాట్లాడితే మేము పీడీ యాక్ట్ పెడతాము, లేకపోతే ఇంకేదన్నా పెడతాము, అవసరమైతే ఎన్ని రకాల రెడ్ బుక్ బాధితుల్లో మీరు కూడా చేరారు, బాగానే ఉంది. రైట్, ఓకే, రైట్. విష్ణు గారు చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ మీద కానీ సోషల్ మీడియా మీద కానీ ఆందోళన చెందొద్దనేమో లోకేష్ గారు అంటున్నారు, మరి మీరేమో ఆందోళన చెందుతున్నట్టున్నారు. మరోవైపు ఏమో సోషల్ మీడియా కేసులు పెట్టేదే అన్నట్టుగా నడిపించేదే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన సమీక్షలు చేస్తున్నారంట. ఏమిటి ఈ పరిస్థితి? సార్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసపుత్రిగా. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, కుటుంబాలు బాగుండాలని చెప్పని ప్రభుత్వం ఫీజు రియంబర్స్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక క్యాలెండర్ ప్రకటించేవాళ్ళం. మేము ఇప్పటికీ 9 క్వార్టర్లు పెండింగ్ లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఎక్కువ చేస్తాను, జగన్ కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాకాలుది ఫీజు రియంబర్స్మెంట్ 6,300 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారనంటే, ఇప్పుడు మొన్నటిదాకా విద్యార్థుల సమస్య ఉండేది, ఇప్పుడు విద్యార్థులతో పాటు యాజమాన్యాల సమస్య కూడా వచ్చింది. వాళ్ళు కూడా మేము టీచర్లకి, ఉపాధ్యాయులకి డబ్బులు ఇవ్వట్లేదు, టీచర్లకి డబ్బులు ఇవ్వట్లేదు, మా పరిస్థితి ఎలా ఉంది, కాలేజీ మూసేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినారు. విద్యార్థులకేమో సర్టిఫికెట్లు కానీ, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి, ఇతర సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా ముడిపడి ఉంటుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ తో. ఒక పక్క 3 లక్షల కోట్లు డబ్బులు తీసుకొచ్చి అవసరమైనటువంటి, ప్రాధాన్యత ఉన్నటువంటి, అత్యవసరమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు కానీ తీర్చకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని అడుగుతా ఉన్నాం. అదన్నీ ఏమి లేకుండా అనామతు ఖర్చులన్నీ ఖర్చు పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఫీజు రియంబర్స్ చేయరు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ప్రభుత్వం. అడిగితే రెడ్ బుక్ ఉంటుంది. అదే ఫైనల్ గా ఏంటంటే రెడ్ బుక్, పోలీస్ పరిపాలన, పోలీస్ జులుము. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి చాలా ప్రాంతాల నుంచి వచ్చి కలిశారు. ఏ రకంగా పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో, నల్లజర్ల నుంచి వచ్చి కలిశారు. అలాగే అనంతపురం నుంచి వచ్చి అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళు అడ్డుకుని వాళ్ళని ఓటు ఎన్నికకుండా ఏ రకంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారు, వాళ్ళందరూ కూడా వచ్చి కలిశారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన యొక్క తీరుతేను. అంటే అది జరగటం ఒక ఎత్తు అయితే, లోకేష్ గారు లేకపోతే హోంమంత్రి గారు వాళ్ళేమో ఆశ్చర్యంగా ఒక మంత్రి గారే ఫేక్ వీడియో వేస్తే కేసు లేదు. మీరు చెప్పినట్టు ఆ ఉదయగిరి వింజమూరు దగ్గర ఒక మహిళా ఎంపీటీసీని తెలుగుదేశం వారు గోండాలనాలో, రౌడీలనాలో వాళ్ళు దౌర్జన్యం చేస్తే కేసు లేదంట. వీళ్ళు ఎవరన్నా ఏదన్నా చేస్తే వైసీపీలో ఏదన్నా చిన్న జరిగితే వెంటనే కేసు అంట, వాళ్ళని రౌడీల కింద ముద్రేయటం. ఏంది, ఎవరు తప్పు చేసినా ఒకే విధంగా చూడాలి కదా. పోలీస్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ అంతా కూడా ఏ రకంగా పోలీసింగ్ తయారైందంటే చూసాం కదా. 36వ స్థానానికి వచ్చింది. ఆ 36వ స్థానంలో ఉన్నది అని అంటే పరాకాష్ఠకు చేరింది అనమాట. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ లేకపోతే అసందర్భంగా తీసుకుని వెళ్లి పెట్టడము, అప్రజాస్వామిక కార్యక్రమాలు చేయడం, ఇదంతా జరగబట్టే 36కి చేరుకుంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పోలీసింగ్. కాబట్టి ఇది సరైన భవిష్యత్తులో రెడ్ బుక్ కాదండి విష్ణు గారు, భవిష్యత్తులో రెడ్ బుక్ బాధితుల సంఘం ఒకటి ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందేమో చూడాలి. రైట్, మురళీ గారు అంతే, కరెక్టే సార్ అది. రైట్, మురళీ గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.